నా ఆలోచన ఒకటే, ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆదుకోవాలి. అదే సమయంలో అందరినీ పైకి తీసుకురావాలి. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు మీరు చూస్తే 2, 3, 4 కూడా వస్తున్నాయి. దీనికి నేను ఆనందపడుతున్నా. విద్యార్థుల తల్లులకి తల్లికి వందనం. ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు అందజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈ నెలలోనే మళ్ళీ లేకపోతే నెక్స్ట్ నెలలో స్కూళ్ళు తెరవంగానే మీకు తల్లికి వందనం మీ అకౌంట్లో వేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మా ఆడబిడ్డల కోసం స్త్రీ శక్తి, ఉచిత ప్రయాణ సౌకర్యం, మీరెక్కడికి పోవాలన్నా ఎవ్వరి దయాదాక్షిణాలు లేకుండా ఈరోజు ఈ మీటింగ్ లో కూడా మెజారిటీ మా ఆడబిడ్డలే వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఆశీర్వదించండి, సహకరించండి. కడారి పార్లమెంట్ అసెంబ్లీలో కూడా మా ఆడబిడ్డలకి 33% సీట్లు ఇప్పించి రాజకీయంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం, కేంద్రం తీసుకుంటుంది. ఇంకొక పక్కన మొన్నే నేను చెప్పాను, డాక్రా సంఘాలు నేను పెట్టిన సంఘాలే ఈరోజు 1,00,000 మంది ఒక సంవత్సరంలో ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఇప్పుడు 5 లక్షలు టార్గెట్ పెట్టుకున్నాను. మీరు రాబోయే రోజులు ఉత్పత్తి చేసే ఉత్పత్తుల్ని ప్రపంచ మార్కెట్కి పంపించే బాధ్యత నాది, నాతో సహకరించే బాధ్యత మా ఆడబిడ్డలదని మరొక్కసారి కోరుతున్నా. ఈరోజు ఇంకో పక్క దీపం, గ్యాస్ రేట్లు పెరుగుతున్న యుద్ధం కారణంగా, కానీ మా ఆడబిడ్డలకు మాత్రం చెప్పిన మాట ప్రకారం 3 సిలిండర్లు ఇస్తున్నాను. అది నా కమిట్మెంట్ అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మానవత్వం ఉండే ప్రభుత్వం ఇది, ఎన్డీఏ ప్రభుత్వం. ఎవరైతే దివ్యాంగులున్నారో వాళ్లకు దివ్యాంగ శక్తి తీసుకొచ్చాం, అన్నదాత సుఖీభవ తీసుకొచ్చాం. ఇవన్నీ కూడా అనేక పథకాలు తీసుకొచ్చి అందరిని ఆదుకుంటున్నాం. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఇలాంటివి చేయడమే కాదు, ఇంకొక పక్క మీరు చూస్తే చాలా మందికి ఆటో డ్రైవర్లుంటే వాళ్ళకు కూడా 15,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నాం. మత్స్యకారుల కుటుంబాలుంటే 20,000 రూపాయలు మత్స్యకారు సేవలో ఇచ్చాం. చేనేత కుటుంబాలుంటే 200 యూనిట్లు ఉచితంగా మరమగ్గాలకి, 500 యూనిట్లు పవర్ లూమ్స్కి ఇస్తున్నాం. ఇవన్నీ చేసి ప్రతి ఒక్క కుటుంబానికి తక్షణ సాయం అందించే విధంగా, మీకు జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈ ప్రభుత్వం వర్కౌట్ చేస్తూ ఉంది. అయితే ఎప్పుడు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు గడిస్తేనే లాభం లేదు, భవిష్యత్తు కూడా ఆశాజనకంగా ఉండాలి. ఈరోజు మీరు పిల్లల్ని చదివిస్తున్నారు, బాగా చదివిస్తున్నారు. చదివిన తర్వాత ఉద్యోగం లేకపోతే నేర్చుకున్న చదువు కూడా నిరర్ధకం అవుతుంది. అందుకే ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని కూడా బ్యాలెన్స్ చేస్తున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన, ఈ 3 కూడా కలిపి ముందుకు తీసుకుపోతున్నాం. ఈరోజు మీరు చూస్తే 23 లక్షల కోట్ల రూపాయలు 23 నెలల్లో పెట్టుబడులు సాధించిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇవన్నీ కానీ కంప్లీట్ అయితే మా తమ్ముళ్ళు వేరే ప్రాంతానికి పోయే పని లేదు, ఇక్కడనే మీకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని యువతకు నేను హామీ ఇస్తున్నా. ఇక్కడనే మన పోర్టు, కాకినాడ పోర్టు ఉంది, గ్రీన్ అమోనియా వస్తుంది, గ్రీన్ హైడ్రోజన్ వస్తుంది. దీనిపైన 80,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతారు.
ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఇక్కడే అడిషనల్ గా ఎస్సీజెడ్ పోర్ట్ కూడా వస్తుంది. ఇంకో పక్కన పాయకరావుపేట, అక్కడ ఒక స్టీల్ సిటీనే వస్తుంది. విశాఖపట్నంలో ఏదైతే ఈరోజు ఉన్నటువంటి అతి పెద్ద సంస్థ గూగుల్, మొన్నే ఫౌండేషన్ వేశాం. 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో డేటా సెంటర్ పెట్టి అక్కడ ఏఐ కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్కి వెళ్తున్నాం. ఇక్కడ యువత ఉంది. యువతను ఒకటే కోరుతున్నా, మీరు ఎప్పటికప్పుడు నాలెడ్జే కాకుండా నైపుణ్యాన్ని పెంచుకోండి. ఈరోజు నేను స్టీల్ సిటీ తీసుకొచ్చాను. పిఎం సేతు కింద ఎవరైతే మనం ఐటీఐ చదువుతారో వాళ్ళకందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నాం. స్కిల్ డెవలప్మెంట్ అవుతానే స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాలు వస్తాయి. అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. దేశంలో మొట్టమొదటిసారిగా పిఎం సేతు కింద సంవత్సరానికి 25,000 మందిని ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఇంకో పక్క ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని రివైవ్ చేశాం. విశాఖపట్నంలో ఏదైతే రైల్వే జోన్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడే ఎంపీ గారు చెప్పిన పనులన్నీ తప్పకుండా రాబోయే రోజుల్లో పరిష్కారం చేసే బాధ్యత రాష్ట్రం కేంద్రం తీసుకుంటామని కూడా మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇదే కాదు, నేను మిమ్మల్ని అందరినీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మీరు చూస్తే ప్రతి పేద కుటుంబం అప్పులు చేయడానికి కారణం మీ ఆరోగ్యం. ఓసారి మీ ఆరోగ్య సమస్యలు వస్తే కొన్ని జబ్బులైతే సంపాదించిన ఆస్తులు, పెద్దలు సంపాదించిన ఆస్తులు కూడా అమ్మేసే పరిస్థితికి వస్తున్నాం. ఒక క్యాన్సర్ కానీ లేకపోతే ఇంకా అలాంటివి అనేక సమస్యలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన విద్య కోసం పిల్లల్ని చదివించాలని, బాగా కార్పొరేట్ విద్యకు పంపించాలని మీరు కూడా పోటీపడి అప్పుల పాలయ్యే పరిస్థితి వచ్చారు. ఓసారి అప్పులు చేసిన తర్వాత ఉద్యోగం రాకపోతే కుటుంబం చితికిపోయే పరిస్థితికి వచ్చింది. అందుకే నేను ఆలోచించిన విధానం, చదువులో మీ పిల్లల ఖర్చు తగ్గాలి. గవర్నమెంట్ స్కూళ్లు కూడా ప్రైవేట్ స్కూల్స్ కంటే బాగుంటాయి. అది నా గ్యారంటీ. అలాంటి నాణ్యమైన విద్య ప్రతి ఒక్క పేదవాడికి ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. రెండోది, సంజీవిని ఒక ప్రాజెక్టు తీసుకొచ్చాను. మీకు అందరికి ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చబోతే ఆ రోజు లక్ష్మణుని కాపాడాలంటే రాముడు అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వెళ్ళి పెద్ద పర్వతాన్ని తీసుకొచ్చి అందులో సంజీవని మొక్కతో వైద్యం చేస్తే బతికాడు. అందుకే నేను సంజీవిని పేరు పెట్టాను. ఈరోజు సంజీవిని ప్రాజెక్టు ద్వారా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ని తీసుకొచ్చి ఏ రోగమైనా బాగు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అయితే